ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం మార్చి నెల 4వ తేదీ బుధవారం రోజున జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక సంఘటన అనేది జరగబోతుందండి. అది మీకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ మీ యొక్క తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. ఊహించినటువంటి ఒక మార్పు వెనక, అంటే మీకు వచ్చేటువంటి ఆ యొక్క మార్పు వెనక ఒక స్త్రీ పాత్ర ఎంతగానో ఉండబోతుందండి. మరి ఇంతకీ ఆమె ఎవరో తెలిస్తే, అంటే ఆమె ఎవరో కొత్త వ్యక్తే కాదు, మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి వ్యక్తి. మీ యొక్క బాధను చూసినా కానీ, లేదంటే మీ యొక్క మౌనానికి కారణమైనటువంటి వారికి ఇప్పటి వరకు ఎంతో మౌనంగా భరించారు, ఎవరికి కూడా కనిపించకుండా లోపలే కుమిలిపోయారు. కానీ ఇక ఆ యొక్క మౌనమే అనేది ఇక అవసరమే లేదు, మీరు భయపడవలసినటువంటి అవసరమే లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కానీ మన యొక్క గురువుగారు మీకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ విత్ ఇన్ 24 అవర్స్లో ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియపరుస్తారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించుండండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టపు రంగు వచ్చేసి బూడిద రంగు అండి, లేదంటే నీలం షేడ్. మీకు ఈ 2 రంగులు కూడా చాలా శుభప్రదంగా కలిసి వస్తాయి. అదృష్టపు సంఖ్యలు మీకు ప్రతినిత్యము కూడా కలుసుబాటుగా ఉండేదండి 3 అండి. దీనితో పాటు రేపటి రోజున 2, 7, 9 ఈ 3 సంఖ్యలు మీకు ఎంతో శుభప్రదంగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి ఎదుగుదల కోసం తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాల కోసం వాయువ్యం దిశలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి సత్ఫలితాలను అనేవి ఇవ్వవచ్చు. కాబట్టి వాయువ్య దిశలో జాగ్రత్తగా ప్రయాణాలు చేసేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలతో చేయండి. ఇక రేపటి రోజున మీ యొక్క ప్రయాణం ప్రణాళికల్లో చివరి నిమిషంలో మార్పులు అనేటువంటి అవకాశం కూడా చాలా అధికంగా కనిపిస్తుందండి. కాబట్టి తగినటువంటి జాగ్రత్తగా ప్లాన్ అనేది చేసుకోండి. ఇక మీరు అయితే రేపటి రోజున ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది వహించాలండి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఆహార నియమాలు అయితే పాటించడం అయితే చాలా మంచిదండి. ఇక వృత్తిపరంగా కార్యక్రమాల్లో తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం అనేది లభిస్తుంది. మీరు చేసేటువంటి పనిలో సృజనాత్మకత అనేది పెరగడం వల్ల మంచి ప్రశాంతత అనేది పొందుకోగలుగుతారు. ఆర్థికంగా మిశ్రమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయండి. కదుపున అంటే అదనపు ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు అనేవి కూడా మీకు ఫలించవచ్చు. కానీ అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి పెరగడంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరం అండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని అంతా కూడా గడుపుతారండి. మీ యొక్క జీవిత భాగస్వామి లేదంటే ప్రేమ భాగస్వామి నుండి మీరు ఊహించిన బహుమతులు లేదంటే సర్ప్రైజ్ పొందేటువంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయండి. ఇక అనుకోని ఆర్థిక లాభం అనేది మీకు కలుగుతుంది. అంటే మీకు ఎవరైనా కానీ బాకీ ఉన్నటువంటి కానీ లేదంటే డబ్బు ఆకస్మికంగా తిరిగి రావచ్చు, లేదంటే ఊహించిన విధంగా ఏదైనా కానీ ఆర్థిక ప్రయోజనం అనేది కలగవచ్చు. ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్త లేదంటే సమాచారం రేపు మీకు అందేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. వృత్తిపరమైనటువంటి మార్పుల్లో అంటే కార్యక్రమాల్లో బాధ్యతలతో చిన్నపాటి మార్పులు లేదంటే కొత్త ప్రాజెక్టులు మీ ముందుకు రాబోతున్నాయి. పాత మిత్రులతో లేదంటే ఆత్మీయులతో అనుకోకుండా భేటీ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. రేపటి రోజున మీరు పాటించవలసినటువంటి పరిహార విషయానికి వస్తే మీ యొక్క ఏకాగ్రతను పెంచుకోవడానికి రేపటి రోజున బూడిద రంగు దుస్తువులను అయితే ధరించండి. ఇవి ఎంతో మీకు శుభప్రదంగా ఉండి అనుకూలంగా అన్నిటినీ కూడా శుభప్రదంగా సాగిస్తాయి. ఇక అలాగే రేపటి రోజున బుధవారం కాబట్టి విఘ్నేశ్వర స్వామిని పూజించడం అత్యంత శుభప్రదం అండి. గణపతికి గరిక అనేది సమర్పించి ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల కార్యసిద్ధి అనేది కలుగుతుంది. బుధవారానికి అధిపతి బుధుడు కదండి. ఇతనికి ఇష్టమైనటువంటి దైవం విష్ణుమూర్తి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కూడా వృత్తి వ్యాపారాల్లో ఆటంకులు అనేవి తొలగిపోతాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని కావడం వల్ల శని దోష నివారణకు మరియు మనశ్శాంతికి శివారాధన చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం అండి. ఇక మీరు పాటించవలసినటువంటి పరిహార విషయానికి వస్తే రేపటి రోజున ఉదయం పక్షులకు గింజలు లేదంటే నీటిని ఏర్పాటు చేయడం వల్ల కూడా సానుకూలమైనటువంటి శక్తి అనేది లభిస్తుందండి. పేదలకు లేదంటే
అవస్థురాలకు ఆకుపచ్చని దుస్తులు దానం చేయడం వల్ల కూడా మీకు బుధగ్రహ యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి రేపటి రోజున కనీసం 15 నిమిషాల ధ్యానం అయినా పాటించండి. సాయంత్రం వేళ ఇంట్లో లేదంటే దేవాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా ఇంట్లో ఎంతో శుభం కలుగుతుంది. ఇక మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మిక జోక్యం అండి. మీరు చాలా ఆసార్లు అనుకునే ఉంటారు, నేను ఎవరి దగ్గర కూడా సహాయం అనేది అడగలేదు, అయినా కానీ ఎందుకు నాకే ఇంత కష్టము అనేసి ఆ దేవుడు మీకు ఏ విధంగా కూడా మాటలనేవి లేకుండా సహాయం అనేది చేస్తూ ఉన్నాడండి. ఈ సమయంలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా లేదంటే ఇంట్లో దీపారాధన వెలిగించినా కూడా మీ యొక్క మనసు అనేది ఒక ప్రశాంతత అనేది వస్తుంది. ఈ యొక్క ప్రశాంతత నీకు వచ్చే విధంగా మార్పులు అనేవి మొదటి సూచన. మీరు ఊహించిన విధంగా మీ యొక్క బాధ్యతలన్నింటినీ కూడా దేవుడు అనేటువంటి వాడు గమనించాడండి. ఇప్పుడు నీ యొక్క జీవితంలో అనవసరమైనటువంటి మనుషులు అందరూ కూడా దూరం అవుతారు. అవసరమైనటువంటి ఆశీర్వాదాలు నీకు దగ్గరవుతాయి. ఇదే ఒక నిర్ణయం. గడియకు ఒక వెనక్కి చూసేటువంటి అవకాశం అనేది కాదు. ఇదే ఈ యొక్క రాశివారి యొక్క జీవితంలో అత్యంత కీలకమైనటువంటి దశ. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరుల యొక్క మనసు నొప్పించుకోకుండా మీ యొక్క కోరికలన్నింటినీ కూడా త్యాగం చేశారు. కానీ ఇప్పుడు కాలం అనేది మిమ్మల్ని అడుగుతుంది, మీకు ఏం కావాలి అని. ఈ యొక్క సమయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ యొక్క నిర్ణయం చిన్నదిగా అనిపిస్తుంది, కానీ దాని యొక్క ప్రభావం అనేది పెద్దదిగా. మీరు అందరికీ కూడా నచ్చాలి అనే ప్రయత్నం మానేసేయండి. మీకు వచ్చేటువంటి మీకు నచ్చినట్టుగా మీ యొక్క జీవితం వైపు అడుగులు వేయండి. ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ అది అంతా కూడా తాత్కాలికం. ఎందుకంటే మీ యొక్క నిజమైనటువంటి బలం అప్పుడే మొదలు కాబోతుంది. విధి అనేది, యూనివర్స్ అనేది, స్వేచ్ఛ అనేది మీ యొక్క జీవితానికి మీకు యథా విధంగా మార్చుకోవాలి అనేది చాలా విధంగా ఈ యొక్క రాశి వారు అలానే ఉంటూ ఉంటారండి. ఇది నా విధి, ఇదే నా యొక్క జీవితం అనే కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక విషయం అనేది స్పష్టంగా చెప్తున్నారండి. ఇది మీ యొక్క విధి అనేది మీ యొక్క దారి అనేది చూపిస్తుంది, కానీ ఈ యొక్క దారిలో ఎలా నడవాలో మీ యొక్క చేతుల్లోనే ఉంది. అయితే రేపటి రోజున మీకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. ఆ యొక్క అవకాశంతో భయంతో వదులుకోవద్దు. ధైర్యంతో పట్టు విడవకుండా మీ యొక్క ప్రయత్నాన్ని ముందుకు సాగండి. ఇక్కడే మీ యొక్క స్వేచ్ఛ అనేది పనిచేస్తుంది. ఇప్పటి వరకు బాధలను ఎంచుకుంటున్నారు, ఎందుకంటే అది సులభంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ యొక్క మార్పును ఎంచుకోవాలి. అది కష్టం కానీ అవసరం. ఈ యొక్క సమయంలో మీరు మీ మీద నమ్మకం అనేది పెట్టుకుంటే ఇది కూడా మీ వైపే తిరుగుతుంది. ఇది మా యొక్క ప్రత్యేక సూచన. ఈ యొక్క కాలంలో తప్పనిసరిగా పాటించవలసినటువంటి ఈ యొక్క సమాచారం సాధారణంగా చెప్పినటువంటి జాతకం కాదు. ఎంతోమంది జ్యోతిష్యులు చెప్పినటువంటి ప్రకారం జాతక విశ్లేషణ అనేది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపు అనేది. మౌనం వద్దు, అతిపెద్ద భావోద్వేగము వద్దు, అది మంచిదనం అస్సలు వద్దు. మీరు మీ యొక్క అంతరాత్మ మాట వినాలి. మీకు అసౌఖ్యం అనేది అనిపించినా కూడా ఆకలి అనేది ఈ యొక్క సమయంలో గణపతి ధ్యానము రక్షణని ఇస్తుందండి. ప్రతి బుధవారం లేదంటే శుక్రవారం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని విశ్వాన్ని అంతా కూడా గమనించండి. ఈ యొక్క మనసు స్థిరాన్ని పరుచుకోండి. అయితే మీ యొక్క జీవితం ఇప్పుడే మారడం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇది భయం చూపేటువంటి మాట కాదండి, ఇది ఒకటే సత్యం. అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పు అనేది తీసుకురాబోతుంది. మీకు సరిపోలేదేమో, ఏం వస్తుందిలే, అది మా యొక్క స్థాయిని పెంచుతుంది. అయితే మీ యొక్క జీవితంలోకి ముగింపే కాదండి, ఇదే ఒక ఆరంభం. మీరు ఒక పాత బాధలను వదిలిపెట్టిన క్షణమే మీకు ఒక కొత్త జీవితంలో మొదలు కాబోతుంది. మీరు మారితే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కూడా మారుతుంది. ఇదే ఈ యొక్క రాశి వారి కోసం కాలం రాసినటువంటి ఒక కొత్త అధ్యాయం. ఎక్కడికో ఏ జాతకము అనేది ముగుస్తుంది, ఎవరి యొక్క జన్మ అనేది, ఎవరు ఏ విధంగా మారుతారు, ఎవరు ఏ విధంగా కాలం వెళ్ళబుచ్చుతారు ఎవరికి కూడా తెలియదు కదండి. కానీ మీ యొక్క జీవితం మార్పు అనేది ఇక్కడితోనే మొదలు కాబోతుంది. అయితే ఇప్పటి వరకు మీరు భరించినటువంటి ప్రతి ఒక్క బాధ, కన్నీటితో గడిపినటువంటి ప్రతి ఒక్క రాత్రి, మౌనంగా తలబెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క అవమానం ఏది కూడా వృధా కాలేదు. కాలం అన్నిటికీ కూడా సమాధానం ఇస్తుంది. ఆలస్యం చేస్తుంది కానీ న్యాయం చేయకుండా వదలదు కదా. ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నారంటే అది కూడా మీరు చేస్తున్నటువంటి మీ యొక్క జీవితంలో మీరు ఊహించిన ఒక దశ అనేది మొదలవుతుంది అని. కాబట్టి ఈ స్త్రీ వల్ల, ఊహించిన ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఒక కొత్త అధ్యాయం కూడా మొదలు కాబోతుందని చెప్పాలి. మరెవరో కాదండి, మీ యొక్క జీవితంలో ఇది వరకు పరిచయం అయినటువంటి వ్యక్తే కావచ్చు, లేదంటే నూతనంగా మీకు పరిచయం కాబోయేటువంటి వ్యక్తి కావచ్చు, మీ పనిచేసే చోట్ల కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, మీ ఇంటి స్థలంలో ఆవరణలో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంట్లో బయట ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ యొక్క చుట్టూ పరిసరాల్లో ఉండేటువంటి ఊహించినటువంటి వ్యక్తి అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారండి. ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపు అనేది చోటు చేసుకోబోతుంది. దీనివల్ల మీ యొక్క జీవనము అనేది, మీ యొక్క జీవితం అనేది ఒక కొత్త అధ్యాయంగా రేపటి రోజు నుండి ఒక ఊహించిన మలుపు అనేది మీ యొక్క జీవితంలో మొదలు కాబోతుంది అనే చెప్పుకోవాలండి. సో చూసారు కదండి, ఇక కుంభరాశి వారికి రేపటి రోజున మీకు జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.